హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి రాలిన జుట్టు అనేది రెట్టింపు వేగంతో పెంచే సింపుల్ చిట్కా. అది కూడా తలస్నానం చేసే ముందు నేను చెప్పినట్లు కనుక మీరు వీక్లీ 1 టైం చేసినా కూడా చాలు, మీకు ఊడిన ప్రతి వెంట్రుక కూడా ఖచ్చితంగా తిరిగి వస్తుంది. 100% నాది గ్యారంటీ అండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. దీనికోసం అని చెప్పి ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకోండి. ఆనియన్ ఎందుకు మనకి జుట్టుకు ఉపయోగపడుతుంది అని అంటే కనుక, నేను ఇప్పటి వరకు చాలా వీడియోస్లో కూడా చెప్పాను. ఆనియన్లో మనకి సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మనకి మింటప్ హెయిర్ ఆయిల్ అంటే డ్రాప్స్ అనేది మీకు తెలిసే ఉంటుంది. చాలామంది స్కిన్ డాక్టర్స్ అనేవి హెయిర్ గ్రోత్కి అది మినాక్సిడైల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట. అది మనకి కంప్లీట్గా కూడా ఒక మెడిసిన్ లాగా మనకి వర్క్ అవుతుంది. సో దాన్ని యూజ్ చేసినప్పుడు హెయిర్ గ్రోత్ బాగుంటుంది. దాన్ని స్టాప్ చేసిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా ఉంటుంది. సో దానివల్ల మనకు అది సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంతేకాకుండా రకరకాల ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఫ్యూచర్లో దాన్ని యూజ్ చేయడం వల్ల. దాంట్లో ఉండే బెనిఫిట్స్ అంటే మనకు అది మెడిసిన్ కాబట్టి మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఆనియన్ మనకి మెడిసిన్ కాదు కదా, మనం ఇంటేక్ అంటే బాడీలో కూడా తీసుకుంటాం. సో అంత వాల్యుబుల్ సల్ఫర్ కంటెంట్ అనేది మనకి ఆనియన్లో ఎక్కువగా ఉంటుంది. ఇదేం చేస్తుందంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరగడానికి హెల్ప్ చేస్తుంది. మనకి స్కాల్ప్లో మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి హెయిర్ ఫాలికల్స్ అనేవి కంట్రోల్ అయిపోయి హెయిర్ గ్రోత్ అనేది చక్కగా ఉంటుందండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను ఇక్కడ ఒక ఆనియన్ అయితే చక్కగా 4 పీసెస్గా కట్ చేసి ఇక్కడ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ మందారాన్ని తీసుకున్నాను. సో మందారం కూడా మన పెరట్లో చక్కగా ఎప్పుడు కూడా పూలించే మొక్క అనమాట. సో మందార పువ్వులు ఎందుకు యూజ్ అవుతాయి అంటే, మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, మనకి హెయిర్ అనేది ఎక్కువగా ఫ్రంట్ సైడ్ అంటే మాడు మీద ఎక్కువగా ఊడుతూ ఉంటుంది. మీరు బట్టతల వాళ్ళని కూడా అబ్జర్వ్ చేసినట్లయితే ముఖ్యంగా మాడు మీదే వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడే మనకి హెయిర్ ఫాల్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మాడు దగ్గర కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. సో మనకి మంచిగా ఎక్కడైతే హెయిర్ ఫాల్ ఉంటుందో అక్కడ ఎక్కువగా మందారాన్ని రుద్దుతూ ఉండేవాళ్ళు మన పూర్వీకులు. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, పేను కొరుకుడు ఉన్న వాళ్ళని మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళకి ప్యాచెస్గా ఒక పార్ట్ దగ్గర హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. సో ఆ పేను కొరుకుడు ఉన్న పార్ట్లో కూడా మందార పువ్వుని కనుక మీరు రుద్దినట్లయితే, కంటిన్యూస్గా మీరు 1 వీక్ రుద్దినట్లయితే అక్కడ న్యూ హెయిర్ అనేది ఖచ్చితంగా పుడుతుంది. అంతటి శక్తి అనేది మందారంలో ఉంటుంది. మనకి హెయిర్ గ్రోత్కి, న్యూ హెయిర్ పెరగడానికి మందారం పువ్వు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ ఒక 10 or 20 తీసుకున్నాను. అవి కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ ఎలోవీరా తీసుకున్నాను. మనకి ఎలోవీరా అనేది ముఖ్యంగా డాండ్రఫ్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. మీరు ఫస్ట్ ఎవరికైతే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు గమనించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక, మాకు డాండ్రఫ్ ఉంది కాబట్టి హెయిర్ ఫాల్ అవుతుంది, లేదా మాకు స్కాల్ప్ ఇచ్చింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి హెయిర్ ఫాల్ అవుతుంది, లేదా మేము ఫుడ్ అనేది సరిగా తీసుకుంటున్నామా, ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది మంచిగా తీసుకుంటున్నామా లేదా అని చెప్పి ఇది కూడా మీరు ఒకటి చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఎవరికైతే ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంటుందో వాళ్ళకి మెయిన్ రీజన్ వచ్చేసి స్కాల్ప్ అనేది హెల్దీగా లేకపోవడం అనమాట. సో మనకి డాండ్రఫ్ని కంట్రోల్ చేసి, ఆ డాండ్రఫ్ని క్లియర్ చేసి, స్కాల్ప్ అనేది హెల్దీగా ఉంచడానికి ఎలోవీరా అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఎలోవీరా చాలామంది ఏం చేస్తారంటే పీల్ తీసుకోకుండా వేసేస్తూ ఉంటారు. దానివల్ల స్కాల్ప్ ఇన్ఫెక్షన్ అనేది ఇంకొంచెం ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు ఆ పైన కింద ఉన్న లేయర్ని కంప్లీట్గా తీసేసి జెల్ని మాత్రమే యాడ్ చేసుకోండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను యూజ్ చేసింది 3 ఇంగ్రీడియంట్స్. ఒకటి వచ్చేసేసి మందారం పువ్వు, 2 ఉల్లిపాయ,
వచ్చేసి కలబంద. ఈ 3 కూడా మనకి పైసా ఖర్చు లేకుండా మన పెరట్లో ఉండే ఇంగ్రీడియంట్స్. ఆనియన్ ఎప్పుడు మనకి వంటగదిలో ఉండే ఇంగ్రీడియనే. ఈ మూడింటిని కలిపి నీట్‌గా మిక్స్ చేసుకుంటే ఇక్కడ మీరు చూసారు కదా! మంచిగా ఒక రెడ్ కలర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మీరిప్పుడు వీక్లీ 1 టైమ్ అనేది యూజ్ చేసుకోవాలనమాట. సో, ఇక్కడ చాలామంది ఒక క్వెషన్ ఏస్తారు నన్ను. ఏంటి అంటే కనుక, "అక్క దీన్ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని వారానికి 2 సార్లు వాడుకోవచ్చా? లేదా డే బై డే యూజ్ చేసుకోవచ్చా?" అని చెప్పి అడుగుతారు. సో, నేను చెప్పేదేంటి అంటే, మీరు వారానికి 2, 3 సార్లు వాడుకోవాల్సిన అవసరం లేదు. వారానికి ఒక్కసారి వాడినా కానీ అది మంచిగా పవర్ఫుల్‌గా వర్క్ అయ్యేలా చూసుకోవాలనమాట. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఫ్రిడ్జ్‌లో మీరు ఏది పెట్టినా కూడా దాని పవర్ అనేది తగ్గిపోతుంది. దాంట్లో మనకి కావాల్సిన ముఖ్యమైన వైటమిన్స్ అన్నీ కూడా కంప్లీట్‌గా చచ్చిపోతాయన్నమాట. దాన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్ ఉండదు. ఇందులో ఆనియన్ కూడా ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు దీన్ని మీరు ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడే యూజ్ చేసుకుంటే బావుంటుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నేను మా పాపకి యూజ్ చేస్తున్నాను ఇది. మా పాపకి నేను ఈ మధ్య రీసెంట్‌గా వీడియోస్ కూడా చాలా తక్కువగా తీస్తున్నాను. దానికి రీజన్ ఏంటి అంటే, మా పాప స్కూల్‌కి ఎర్లీ మార్నింగ్ 6కే వెళ్ళిపోతుంది. తనకి తలస్నానం చేయడానికి కూడా అస్సలు టైం ఉండట్లేదండి. సో, సండేస్ కూడా తనకి ట్యూషన్స్ ఉండడం వల్ల తనకి ఎక్కువగా తలస్నానం చేయించలేకపోతున్నాను అంటే నమ్ముతారో లేదో మీరు. ఇప్పుడు నేను తనకి 15 డేస్‌కి తలస్నానం చేపిస్తున్నా. తన స్కాల్ప్ చూస్తుంటే నాకే చాలా బాధగా అనిపించింది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. బోలెడంత డాండ్రఫ్ ఉంది. విపరీతమైన హెయిర్ ఫాల్ ఉంది. బికాజ్ తనకి ఎక్కువగా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంది. స్టడీ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో, ఇప్పుడు తను 10th చదువుతుంది. సో, ఈ 10th వల్ల తనకి మీకు తెలుసు కదా! 10th క్లాస్ పిల్లల్ని ఎలా రుద్దుతారో స్కూల్‌లో అయితే. సో, ఇప్పుడు అదే ప్రాబ్లమ్ అనమాట మా పాపకు కూడా. తనకి హెయిర్ ఫాల్ అయితే ఈ యొక్క టెన్షన్ ఒత్తిడి వల్ల చాలా ఎక్కువగా అవుతుంది. తలస్నానం చేసే టైం కూడా ఉండట్లేదు. ఈరోజు ఎలాగైనా కానీ తలస్నానం చేయాలి. ఒక మంచి ప్యాక్ వేయాలి అని చెప్పి మా పాపకి ఇది అప్పటికప్పుడు నేను ప్రిపేర్ చేసి తనకు అప్లై చేస్తూ మీకు కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే మా పాప ఏజ్ వాళ్ళు చాలామంది చూస్తున్నారు. కాలేజ్ అమ్మాయిలు చాలామంది చూస్తున్నారు. హౌస్ వైఫ్స్ చూస్తున్నారు. సో, మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఇది హెల్ప్ అవ్వాలి అన్న ఉద్దేశంతో నేను మీకు దీన్ని షేర్ చేయడం అయితే జరుగుతుందండి. సో, ఇది 100% పక్కా రిజల్ట్ ఉంటుంది. నేను మా అమ్మాయికి యూజ్ చేస్తాను. అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నాను. సో, తనకైతే దీన్ని యూజ్ చేసిన తర్వాత హెయిర్ ఫాల్ అయితే చాలా బాగా కంట్రోల్ అయిపోయింది. డాండ్రఫ్ కూడా నేను మీకు చూపించాను కదా! ఆ డాండ్రఫ్ కూడా కంప్లీట్‌గా తగ్గిపోతుందనమాట. ఆనియన్ ఒకటి, ఎలోవెరా ఒకటి, ఇవి 2 మనకి డాండ్రఫ్‌తో బాగా ఫైట్ చేస్తాయన్నమాట. మందారం ఏంటి అంటే జుట్టు ఊడటాన్ని తగ్గించి జుట్టు బాగా గ్రోత్ అయ్యేలా చూస్తుంది. మీకు ఊడిన ప్రతి వెంట్రుక కూడా తిరిగి వస్తుంది. సో, గైస్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. వీక్లీ ఒక్కసారి ట్రై చేయండి. రాలిన జుట్టు మనకి ఒక వెంట్రుక కూడా మిగలకుండా ప్రతి వెంట్రుక తిరిగి మళ్ళీ తప్పకుండా మొలుస్తుందనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా 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 మంచి బెనిఫిట్ ఇస్తుంది. మంచి రిజల్ట్ని కూడా ఇస్తుంది అనమాట. హెయిర్ ఫాల్ మాకు ఎక్కువగా ఉంది. ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉంటే చాలు, మాకు కొత్త జుట్టే మొలవాల్సిన అవసరం లేదు, పోయిన జుట్టు తిరిగి వస్తే చాలు అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉంటారు, ఇప్పుడైతే ప్రస్తుత రోజుల్లో అదే అనుకుంటున్నారు, వాళ్ళందరూ కూడా ట్రై చేయండి. ఓకే.